నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నిఖిత. ముందుగా హెడ్లైన్స్. శుభమస్తు షాపింగ్ మాల్ నందు శుభమస్తులో రామయ్య కొలువు పేరిట బొమ్మల కొలువు ఏర్పాటు. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రాజమండ్రి శుభమస్తు షాపింగ్ మాల్ నందు శుభమస్తులో రామయ్య కొలువు పేరిట శ్రీరాముల వారు జననం నుండి పట్టాభిషేకం వరకు బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్, అడప శ్రీహరి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ బొమ్మల కొలువును నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, బొమ్మలను చూస్తుంటే ప్రాణం ఉన్న వాటిలనే చాలా బాగున్నాయని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరు ఈ బొమ్మ కొలువును వీక్షించగలరని తెలిపారు. అన్ని జియో సేవలను వీడియోతో పాటు టాక్సీ వెళ్ళండి. మనస్వామి అస్తోయే నవాసైకమేన యద్బ్రహ్మాహాత్మయే ప్రజయామాదగర్భిర్మారనామద్వసదేశమరాజం అగ్నిర్మణ్యం ప్రజనదం గుణస్తాగతప్రాభా దేవీం వాచమజనయం దేవాస్తాం శుభదినము. ప్రత్యేకించి అయోధ్యలో రాముని వారి పట్టాభిషేకం మొత్తము హిందువులందరికీ సనాతన ధర్మాన్ని కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. రాముని యొక్క పట్టాభిషేకము అయోధ్యలో మరి ఇంత గొప్ప కార్యక్రమము అయోధ్యలో జరగడము, దానికి ప్రతీకగా ఇవాళ రాజమహేంద్రవరంలో విశేషంగా ఇవాళ శోభయాత్రతో ఉదయం ప్రారంభించాము రామాలయం దగ్గర. అక్కడి నుంచి ఆనం కళాకేంద్రం దాకా వేలాది సంఖ్యలో భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి శోభయాత్ర నిర్వహించాము. ఇప్పుడు భగవద్గీత గంగాధర శాస్త్రి గారి ప్రవచనం కూడా జరుగుతూ ఉంది ఆనం కళాకేంద్రంలో. మరి ఇవాళ అక్కడి నుంచి నేరుగా శుభమస్తు షాపింగ్ మాల్ కి ఇక్కడికి రావడము, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ కూడా కలుసుకుంటూ నిజంగా చాలా ఆనందం అనిపించింది. మరి అసలు ఈ ఐడియా ఎవరికి వచ్చింది? మరి అంత గొప్ప ఐడియా. ఎందుకంటే రాములు వారు పుట్టిన దగ్గర నుంచి
రావణ సంహారం కూడా అసలు నిజంగా 10 తలల రావణాసురుడిని కూడా ఎంత గొప్పగా తయారు చేశారు. నిజంగా ఈ క్రియేటివ్ వర్క్ కి ప్రత్యేకించి అందరికీ కూడా ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో నిజంగా మీ అందరికీ కూడా మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేస్తూ ఎన్నోళ్ళు విష్ చేస్తున్నా. మళ్ళీ ఎమ్మెల్యే ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక మంచి ప్రోగ్రాం పెట్టుకొని మీ చేతుల మీదే అది కూడా చేయించాల్సింది కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.